आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఆచార్య ఎకర భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో శ్రీ మిలారప్ప చరిత్ర ఒక అద్భుతమైన ఘట్టం. ఈ అద్భుతమైన ఘట్టంలో మనం లోతుగా వారి యొక్క జీవిత విధానాన్ని అణువణువు అడుగడుగునా పరిశీలించాలి. అలా అణువణువు అడుగడుగున పరిశీలించే తప్ప సాధనా విధానంలో ఉండే తత్వం విధానం మనకి అవగతం కాదు. ఈ మిలారప్ప తాను చేసిన పాపకర్మల ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాడనే సంగతి మనం గుర్తించాలి. ఇటు మానసికంగా ఇటు శారీరకంగా రెండు ప్రారంధం. మానసికంగా చింతపడడం కూడా ప్రారంధమే. ఏం కష్టాలు ఉండదు, ఏమి కష్టం లేదా కష్టం మానసికంగా ఉంటాం, అది కూడా ప్రారంభమే. ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ బాధలు ఏ కష్టాలు ఉండవు, కానీ ఏమీ లేదు ఒక బాధ ఉంటుంది. మనసులో ఒక వింతైన ఆలోచనలు ఉంటాయి. మానసికంగా అందరూ ఉంటారు, నాకు ఎవరు లేరని బాధ ఉంటుంది. అర్థమనుకుంటున్నా. ఎవరు లేదని బాధపడకూడదు, ప్రారంభమే. అలాగే శారీరకంగా పడే శ్రమ కూడా ప్రారంభమే. ఇక్కడ ప్రారంధాన్ని ఏ విధంగా దాన్ని త్వరగా తొలగించుకోవాలి అనే విధానం మిలారప్ప చరిత్ర మనకు కనిపిస్తుంది. అక్కడ ఆలోచన అంతా కూడా నిరంతరము ఎప్పుడు ఈరోజు బయటపడాలి అనే ఆలోచనలో ఉంది. కాబట్టి గురువుని విడనాడకుండా ఉండగలిగాడు. ఈ మిలారప్పకి గురువు గారు ఇల్లు కట్టమని చెప్పాడు. 3 ఇల్లు కట్టి పడవతో చేశాడు. మన 4 ఇల్లు కట్టాడు. మళ్ళీ దానికి వచ్చేదో సొడ్డు చెప్పాడు. ఒక రాయి అడ్డం తీసామని చెప్పాడు. మళ్ళీ ఇల్లు కట్టమన్నాడు. ఈ ఇల్లు కట్టడం చేసడంలో కూడా ఒళ్ళంతా ఈపంతా పుండైపోయింది. పుండైనప్పుడు రక్తము చీము అన్నీ కారింది. అంటే అవి కారితే ప్రారంధం కరిగిపోతుంది. మరి ఎందుకు ఒళ్ళంతా ఈపంతా పుండైపోయి ఎందుకు రక్తంతోనే తడిచిపోయి ఇంకా అంతా అంటే ఒళ్ళని అన్నీ కారిపోతా ఉంది. అంటే ఏమిటి దీంట్లో అంతరార్థం అంటే భారతం పోవాలి. భారతంలో భీష్మాచార్యుడు వెరీ గుడ్. దానిలోకి వస్తున్నారు బాంధరా. భీష్మాచార్యుడు అతడు బాణంతో ఉంటే వాళ్ళతో ఎవరి పాపం తిన్నాడు? కౌరవుల పాపం తిన్నాడు. ఆ రక్తమంతా కారిపోయిన తర్వాతనే ఆయన సహజ స్థితి పొందాడు, అంటే సహజ మరణాన్ని పొందాడు. ఆ రక్తమంతా కారిపోయింది. ఇది ఎలా అంటే అంపశయం ఉన్నప్పుడు భీష్మాచార్యుడు ధర్మబోధ చేస్తాడు. ఎవరికి? ధర్మరాజులకి. కృష్ణుడు చెప్తాడు అతని ధర్మబోధ చేయమని. అప్పుడు ద్రౌపది పక్కపక్క అనుకుంటాడు, ఇప్పుడు ధర్మబోధ చేస్తున్నావు ఏంటని. అదేదో నన్ను అవమానపరిచినప్పుడు నువ్వు గమనే ఉన్నావు, మాయాజోతం ఆడినప్పుడు గమనే ఉన్నావు, ఇప్పుడు ధర్మబోధ చేసేదేంటి అన్నప్పుడు భీష్మ చెప్తాడు, నేను వాడి కూడి తిన్నా. ఎవరి కూడు? కౌరవుల కూడు. అన్నం తిన్నా. అది నా రక్తం జీర్ణించుకుపోయింది. కాబట్టి అది తప్పైన ఉప్పని చెప్పలేకపోయా.
ఇప్పుడు నాన్న జీర్ణించిపోయింది అంటారు కదండి, అది ఇప్పుడు మొత్తం కారిపోయింది. కంపల్సరీ ఆ రక్తం చెడు రక్తం అంతా కారిపోయింది. ఇప్పుడు నాలో మంచి ఒకటే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ధర్మం చేయగలుగుతున్నా, అర్థమని భావిస్తున్నాను. అట్లాగే ఈ మిల్లారప్ప గారికి తను చేసిన పాపకర్మ అంతా కూడా, అది ఆహారం తీసుకున్నాడు కదా, అవంతా కూడా రక్తమంతా ఉండేది, అదంతా బయట చేస్తే తప్ప వాడు పరిపూర్ణుడు కాడు. అది మహాత్మా గారి యొక్క ఆలోచన. అంటే ఎంత లోతుగా పరిస్థితి అర్థమవుతుంది చూడండి ఇక్కడ. కాబట్టి ఆ చీము రక్తం మొత్తం కారిపోవాలి, అంతే ఫ్రెష్గా ఏర్పడాలి శరీరం. ఈ విషయమే మనకి విశ్వామిత్రుడు విషయం జరుగుతుంది. విశ్వామిత్రుడు వచ్చి బ్రహ్మర్షిని ఒప్పుకోమంటే వశిష్ఠుడు ఒప్పుకోడు. ఆ తర్వాత వశిష్ఠుడు ఊరుకుంటుంది, చంపుతాడు. ఆ తర్వాత వశిష్ఠుడు చంపడానికి వస్తాడు, చంపడానికి భయపడిపోతాడు, మళ్ళీ శరణు వేస్తాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నువ్వు తపస్సు చేత నీ దేహాన్ని దహింపు చేసుకుని వచ్చిన తర్వాత రా అంటాడు. అంటే పాత దేహం కామంతో, క్రోధంతో, మదంతో, మాచర్యంతో, మోహంతో బాగా ఇరిగిపోయింది. ఈ దేహానంతా కాల్చిపడేసి తప్ప నీకు ఫ్రెష్ దేహం వస్తే తప్ప నువ్వు బ్రహ్మర్షి కాలేవు అని ఒకటి ఉంది. ఇవన్నీ మనం విన్నట్టువే. ఇప్పుడు ఎందుకు అది కష్టపెడుతున్నాడంటే ఇందుకు కారణం ఇది. పాపపులున్న అణువుందన్నా కూడా మొత్తం కింద పోవాలి. అప్పుడు ఫ్రెష్గా ఉపదేశిస్తే అది వంటపడుతుంది. ఒక బాటిల్ బాగా మురికిగా ఉంది, గబగబా పాలు పోస్తున్నారో లేకపోతే ఇంకోటి తీర్థం పోస్తున్నారంటే మనం ఆ బాటిల్ ఏం చేస్తాము, అట్లే పోసుకుంటామా, శుభ్రం చేస్తాం. శుభ్రం చేస్తేనే ఆ తీర్థం కావచ్చు, ఆ పాలు కావచ్చు పవిత్రంగా ఉంటుంది, తాగడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన మనసులో ఉన్న క్షాళమంతా పోతే తప్ప వాళ్ళు బోధించి లోపలికి ఎక్కవు. అర్థమవుతాను. ఆయన చెప్పి నాకు ఎందుకు ఎక్కడం లేదని సంగతి. ఎక్కడ లేదంటే లోపల బాగా పేరుకుపోయి ఉంటారు. ఎన్నిసార్లు చదువుంటాం ఇది. మరి ఇప్పుడు చెప్పింది అంతకుముందు చెప్పింది ఇప్పుడు లేదు, ఇప్పుడు చెప్పింది ఇంకోసారి ఉండడం లేదు. అంటే ఎప్పుడెప్పుడు కొద్ది ఖాళీ అప్పుడెప్పుడు లోపల ఎక్కుతా ఉంటుంది, మిగతా అప్పుడు కక్కుతా ఉండాలి, ఉపయోగం లేకుండా పోతా ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి, ప్రతినిత్యము మలినం లేకుండా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మలినంలో మొత్తం పూర్తిగా వచ్చేంత వరకు మనం వేచి చూడవలసిందే, భరించవలసిందే. ఆ భరించేది ఆనందంతో ఉండవలసిందే అనే విధానమే మిలారప్త మనకు అనిపిస్తుందండి. అలాగే 2 గుడ్ల మీద బాగా పుండేరిపోయింది. ఆ రాడు మోసి 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 చివరికి రెస్ట్ తీసుకుంటాం అనుకుంటే దానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే 2 రోజులు గ్యాప్ ఆ బాధతో తట్టుకోవడానికి. దానివల్ల ఉపయోగం లేదన్నాడు. గుడ్డ కట్టుకునే ఉపయోగం లేదు, కాలం వృధా అవుతుంది, ఆ పనేమో నువ్వు చేయాల్సిందే అని చెప్పేప్పటికీ సరే కాసేపు ఆ గాయాలు మానుకునే దానికోసంగా పడుకున్నాడు. ఇక్కడ గాయాలం అంటే పై గాయాలు, అది ఎంతసేపు ఉంటుంది, కాసేపటికి పనికి వస్తుంది అంతే. లోపల గాయం అలాగే ఉంటుంది. లోపల గాయం కూడా తీసేవాలి ఇంటికి, ఎవరికి మిల్లర్కి తీసేయాలి. పైగా అందుకే దానిలో నీకు ఉపయోగం లేదన్నాడు. గత నిర్వహించుకున్నాం ఆ గాయం నువ్వు రెస్ట్ తీసుకున్నావు నీకు ఉపయోగం ఉండదు అని తీసుకో అన్నాడు. మరి ఉపయోగం దేని వస్తుంది, లోపల గాయాలు మానితే తప్ప ఉపయోగం ఉండదు, లోపల శుద్ధి పడితే తప్ప నీకు ఉపయోగం ఉండదు. అందుకే పై గాయాలు బారిపోతుంది కానీ మనసులో పడిన గాయాలు చిరస్థాయిగా ఉంటుంది, ప్రాణం ఉన్నంతరకు ఉంటుంది. అవగాహన లేనోడికి, నా బొడిగాడికి ఎందుకు పెద్ద చెప్తాడంటే దాదాపు 30-20 సంవత్సరాలు ఒకటి దొంగ అన్నాడండి. ఈడొచ్చి ఉండే డబ్బులు తెచ్చుకెళ్ళిపోతారని అన్నాడండి. ఇప్పుడు ఎన్ని సత్యంగా చెప్పుకుంటాను, కానీ ఆ వ్యక్తిని చూస్తానే నాలో వేషం తగలుతా ఉంది.
మనసులో అట్లాగే ఉంది కదా. మరి అది పోవాలంటే ఎంతగా సాధన చేయాలి? ఇది ఒక్కటి చాలు. మనం సంస్కృతి పడ్డామా సంస్కృతి పడలేదా అని అనుకునేదాన్ని పెద్దగా ఏం పడలేదు. ఆ వ్యక్తిని చూస్తానే ఆ పేరు వింటానే నాలో ద్వేషం వచ్చిందా లేదా? అది ఎదురువాడి కనపడకపోవచ్చు, అది నా కంటికి కనిపిస్తుంది మిలారప్ప జరిగిన తర్వాత. మరి ఇదే తట్టుకోలేగినప్పుడు ఇంకేం సాధకుడిని అట్లనే వదిలేస్తామా? అది వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకొని ప్రయత్నం చెయ్యి. ఇది రాకూడదు, ఇలా రాకూడదు, వచ్చింది పొరపాటు అని కొంతకాలకి ఏమవుతుంది, పేరు వింటే ఏమనిపించదు. ఆ తర్వాత మనిషిని చూసినా కూడా అతను తప్పేముంది అనిపిస్తుంది. నా ప్రారంభం అలా పలికిచ్చింది ఆ రోజు. వాళ్ళ పశ్చాత్తాపడి ఉంటారు, పడుతూనే ఉంటారు అని యాచించింది అనుకోండి, ఇంకా రాదనమాట. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. ఇది ఒక్కదానికే, ఇంకెన్ని ఉన్నాయో. అంటే సాధన అనేది అంత అర్థం చేసుకుంటే సులభం అండి, అవగాహన లేకపోతే కష్టం. అది గుర్తుపెట్టాడు మిలారప్ప. ఆ తర్వాత అది గాయం మాందండి, తన పని మొదలుపెట్టాడు. మొదలుపెడతానే ఈ గురువుగారి భార్య మనం ఒక చిన్న డ్రామా చేస్తాం. ఇది మా ఇంటి ఆయన దగ్గర, మా భర్త దగ్గర. నువ్వేం చేస్తావు అంటే, ఒక మూట కట్టుకో, పిండికిండి పెట్టుకో, నువ్వు వెళ్ళిపోతా అంటా ఉండు, నేను లాగుతా ఉంటా. నేను ఏ పోబాక అంట, నేను పోతాను అంటా ఉండు. అప్పుడన్నా సరే ఆయన చూసి వీళ్ళు పారిపోతాడనే ఉద్దేశంతో నీకు ఉద్దేశం చేస్తాడని చెప్పేసి వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నారు. వాడి ప్లాన్ ఏం పాపం, ఈ ప్లాన్ అన్నమాట. వాడి బాధ చూడలేక నేను వారిస్తున్నట్టు ఉంటా, నువ్వు వెళ్తున్నట్టుగా ఉండు అంటే అలా చేసుకుంటుంటే అంటే వచ్చాడు అయ్యగారు, హర్ప గారు. ఏంటిరా ఏం చేస్తున్నారు అక్కడ అన్నాడు ఇంట్లో నుంచి వచ్చి. వీళ్ళు బయట నాటకం ఆడుతున్నారు. ఆ రోడ్డు మీద అది ఎక్కడం, ఈయన లాగడం. ఏమి సార్ అక్కడ ఉన్నారు అంటారంటే, ఏం లేదు, ఎంతో దూరం వచ్చాడు వాడు, మీ దగ్గర ఉదయం పొందాలని వచ్చారు, మీరేమో దెబ్బలు, ఉదయం చేయకపోయా, వాడు వేరే ఊరు తీసుకుంటాను వెళ్ళిపోతాను, నేను బట్టి లాగుతా ఉంటా. ఈ నాటకం ఇది అని అడ్డుకునేటప్పటికి ఏమైందంటే, నువ్వు ఆపడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఓహో అదే ఆ విషయమా, అదే ఆ విషయమా అనుకుంటా ఉంటాను. అదే విషయమా రమ్మంటారు. వస్తారు పట్టుకుని కొట్టడానికి వచ్చాడు. ఎవరిని? మిలారప్ప. ఆయన ఒక మాట అన్నాడు, నీ అంతటా నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను రమ్మని పిలవరా. నువ్వు వస్తానే నీ శరీరాన్ని, నీ ధనాన్ని, నీ మానాన్ని నాకు అర్పించావు. అప్పుడు నువ్వు ఎవడు సొత్తు? నా సొత్తు నువ్వు. నేను ముక్కలుగా నరికిన అడిగే నాదుడే లేడు. మనకు అన్వయించుకుంటూ రావాలండి. ఇక్కడ పిల్లవాడికి ఎవరు పిలిస్తే రాలా మనం ఇక్కడికి ఆయన దగ్గరికి. ఆయన దగ్గర మనకై మనం వచ్చామా, ఎవరైనా చెప్పితే వచ్చామా, పిలిస్తే వచ్చామా? అందుకే గురుగీతలు అంటాడు, శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ సజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియేత్ అని వచ్చాము ఇక్కడికి. నువ్వు సర్వ హక్కులు నావి నీ మీద. నువ్వు వెళ్ళిపోతానంటే ముందు అర్పించి నువ్వు పారిపోవాలి. చూస్తే ఎలా వస్తావు? నువ్వు రాకూడదు, నువ్వు వస్తేవి, నువ్వు తప్ప నాకు దిక్కులేదు అంతేవి. ఇప్పుడు నువ్వు పారిపోతా ఉంటానవే అని జుట్టు పెట్టుకుని లాక్కున్నానండి. ఇంతకుముందు చెప్పా మంత్రగాడు సగం వచ్చి వచ్చిన తర్వాత సంచి పెట్టుకున్నాడు కదా లాగినాడు. అది పిండి అంతా రాలిపోయింది. ఇంట్లో పిండే కదా. రాలిపోయిన తర్వాత తీసుకొచ్చి, ఇది తీసుకుంటే ఏ హక్కు ఉందని, ఇది నాది, ఇది మా ఇంట్లో పిండి తీసుకొని పోతాడా నువ్వా? హక్కు నాకుంది అని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. జుట్టు పట్టుకొని నలగొడుతున్నాడు. దుఃఖానికి అవధులు లేవు. ఎట్టు ఆ ఫీలింగ్ మనం ఉండాలి సార్. మీకు లేదు, నేను ఉన్నాను కాబట్టి నాకు నా బాధ వస్తున్నాయి ఇక్కడ.
జుట్టు పట్టుకుని లాస్తున్నాడు ఆయన, కొమ్ముతున్నాడు. నువ్వు ఇప్పుడు కూడా ఏం చేస్తానే కదా అని అంటాను. త్యాగం చేసేది అంటున్నాడు ఆయన. ఇది కాదు ఇంకో పని అంటాడు, ఇది కాదు ఇంకో పని అంటాడు, ఇది కాదు ఇంకో పని అంటున్నాడు. అంటే పడుకుంటాడే లేదా, చేస్తున్నాడా లేదా? అంత చేసేవాడికి కూడా మన కఠినంగా ఉంటే ఎలా ఉంటుంది? అడస్తా కూర్చున్నాడు మూల. ఏంటి నా పరిస్థితి, ఇంత చేస్తున్నానే కదా, ఇంకా తరిమి కొడుతున్నాడా, పరుగులు చేస్తున్నాడే అని బాధపడుతుంటాడు. మాస్టర్ గారికి ఇదేమంటే చేసేవాడికి పని చెప్తాడరా, పని చేసేకు తలతనే ఉంటాడు చెప్పినాడు ఆయన. ఆయన సాధించిన మహానుభావుడు. మిలానికి అలా జరుగుతుంది అన్నమాట. మన కుట్రపురాణాన్ని తెలుసుకున్నాడు ఆయన. మన ఆట సాగం. మనల్ని మోసం చేయాలంటే మనం చేయలేము. అంటే నటన వారి ముందర పనికిరాదు. మనం నటన చేసుకోవడానికి అంటే ఆయన తెలియదు, ఆయనకి సర్వజ్ఞుడు ఆయన. అందుకని ఈయన దగ్గర మన పప్పులు ఉడకవు అని తీర్మానించుకున్నారు. సరే ఓదొచ్చిందమ్మా, నువ్వు బతిలో పోబాకరా ఆయన సంప్రదాయిస్తాను, బతిలో ఆడతావు పుస్తకం. సరే అంటే ఈ నాటకాల కంటే కూడా ఆయన చరించడు. సరే ఈ లోపల నేను బోధిస్తా, కొంచెం నాకు తెలిసిన బోధ చేస్తా అని గురుపత్ని ఏదో ఆమె తెలిసింది ఏదో 4 వాక్యాలు చెప్పింది. ఆ 4 వాక్యాలు చెప్తే ఏదో కాస్త ఊరట, బాగా పిని కాలిపోయింది. ఒక చొక్క వేస్తే కొంచెం ఆ ఒక్క క్షణంలో చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ ఆవిరైపోతుంది. కలగల మరి పిని మీద ఎరసేపు ఉంటుంది ఆ చొక్క. ఏదో ఆ ఒక్క క్షణం అన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఆమె చెప్పిన బోధన తీసుకున్నాడు. ఆమె నాకు ఆ పరిపూర్ణ జ్ఞానం ఇవ్వలేకపోయినా కూడా, అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఇవ్వలేకపోయినా కాస్త తృప్తి కదా. బాగా ఎంటర్ డస్సిపోయినాము, డసిపోతావు అంటే ఎక్కడ చెట్టు లేదు, ఏదో ఒక చెట్టు ఉంటుంది అనుకోండి, నిజంగా మేలు కదా. కాసేపు అన్నా కాసి విశ్రాంతిగా ఉంటుందని. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం ఇవ్వలేకపోయినా ఏదో కొద్దిగా అయినా ఆమె ఇవ్వగలిగింది. అందుకని ఆమె అంటే నాకు ఎంతో గౌరవభావం కలిగింది. కొద్దిగా ఇస్తేనే గౌరవభావం కలిగింది. దానికి కృతజ్ఞతగా కృతజ్ఞత గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఆమె మామూలుగా పశువులు పాలిస్తే ఒక పీట ఒకటి తయారు చేయించాడంట కూర్చోడానికి. అంటే చిన్న సహాయం పొందిన ఆధ్యాత్మికతలో ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది మనం గుర్తించాలండి. ఎంతో ఎక్కడో ఒక ఎంగిట గాలి ఎగిరిపోతున్న దానిని, ఒక చిన్న ఆకుని ఎగిరిపోకుండా ఆకుని పరిచి దాని మీద ఒక చిన్న పప్పు ముద్ద పెట్టాడు. ఎగిరిపోలేదు కదా. మరి ఆ చిన్న పప్పు ముద్ద పెట్టిన దానికి నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలా అని వీడికి బోధ. మరి కూర్చోవడానికి ఆయన అడవి పెట్టేశాడు. ఏది ఆమె చెప్పిన దానికి. మరి మాస్టర్ గారు చెప్పిన ధర్మం నిలబడడానికి నువ్వేం చేసావు అని ఎవరి ప్రశ్నించుకున్నావు. కృతజ్ఞత భావం ఎంత మాత్రం కలిగి ఉన్నావు. మీరున్నారా లేరా, నేనున్నాను మీరు లేరు అనే చర్చ కాదు ఇక్కడ. ఎవరికి వారు కృతజ్ఞతాభావం ఎంత మేరకు మనం ఉన్నాము, ఎంత మేరకు గౌరవ సూచకంగా ఉన్నాము. మనం చూపించిన మాస్టర్ గారు కాబట్టి మాస్టర్ గారి పట్ల మనం ఉంటున్నాము. ఇక్కడ మాస్టర్ గారి పట్ల మనం గౌరవంగా ఎంత మార్పు ఉంటున్నాము, కృతజ్ఞతాభావం ఎంత ఉన్నాము. మీరు ఉండొచ్చు కాక, వీడు లేకపోవచ్చు కాక, వీడు ఆలోచించుకోరు కదా. ఆలోచన కూడా మనిషి ఒకటి ఇచ్చాడు కదా అని ఎవరికి వారు చేసుకోవాల్సింది. ఇక్కడ గౌరవ సూచకంగా ఆమె ఉండడానికి బల తయారు చేయించాడు. అప్పుడు మరొక గురువు వెతుక్కోవడానికి వెళ్ళాలా అని అనిపించిందట. కానీ అక్కడ వెళ్ళామనుకోండి,
నా జన్మకరం వలయంలో నుంచి తప్పించేవాడు మాత్రం ఈయనే, ఇంకా తప్పించలేరు. నువ్వు ఎక్కడ పోయినా కూడా పరిపూర్ణ జ్ఞానం ఎవడు ఇవ్వలేడు. అది సంగ్రహం గ్రహించాడు, అంటే సంపూర్ణంగా గ్రహించాడు. నన్ను బయటపడేవాడు ఈయనే, ఈయన తప్ప ఎవరు లేరు. నేను కోరుకున్నది కూడా అదే, నన్ను ఈ కర్మ వలయం నుంచి తప్పించేవాడు. మరి ఆయనే, ఇంకెవరున్నారు దిక్కు? మనం వెళ్ళిపోవాలంటే నాకు బాధ కలిగిందే, పారిపోవాలనుకున్నానే, ఆ పరిస్థితి వస్తుంది నీకు అంత కూడా. నువ్వు పారిపోయి ఏం చేయబోతావా? పారిపోతే అనామకుడిగా అయిపోతావు. ఆ తర్వాత ఏముంది, అనే కర్మలో నువ్వు చిక్కుకుంటావు. ఇందులో బయటపడడానికి నీకు అవకాశం లేదు. నాకు అనిపించుకుంటానండి. ఎందుకంటే బాగా ఆలోచిస్తే సాయి సాంప్రదాయంలో నుంచి బయటపడ్డామంటే ఇంకా దిక్కు దివాన ఉండదు మన జీవితాలన్నీ కూడా. అది తెలుసుకున్నాం, ఆయన మనసు చంచలంగా ఉంది. ఇదో ఉన్నాడు. అటువంటి జ్ఞానం నేను పొందకపోయినట్లయితే నా చావు తర్వాత నేను ఇంకా పాపంలో చిక్కుకుంటా. అంటే మరుజన్మలో కూడా ఈ పాపకర్మని నేను ఇంకా అనుభవిస్తాను. అది ఇప్పుడే అనుభవిస్తే పోలే, దీన్ని మనం అనుభవించుకోవాలి. మన ప్రారంభం, మన పాపకర్మ ఫలితాన్ని అదేదో ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవించేసుకుంటే తిరిగి మరో జన్మకి ఇది ఉండదు కదా. అలా కాబట్టి దీన్ని తప్పించుకుంటే చక్కని వడ్డీ ఏర్పడుతుంది. నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు, ఇక్కడ మనకిచ్చాడు అవకాశం. ఇందులో తప్పించుకోవడానికి, తొలగించుకోవడానికి కర్మని చక్కటి అవకాశం ఈ సత్సంగ యజ్ఞం అనేది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం 100కి 100 సత్యం. ఎందుకంటే ఆదిశంకరాచార్య చెప్పాడు కాబట్టి, ప్రమాణం ఆయనే కాబట్టి. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వం ఇంచిన తత్వం. తర్వాత నీకు జీవన్ముక్తి నీకు సత్సంగం ద్వారానే అది ప్రాప్తిస్తుంది, కానీ ఇంకా దేనివల్ల ప్రాప్తించరాదు. అలాగే పతంజలి మహర్షి అష్టాంగ యోగం, యమము నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. యమము నియమం సాధించిందే నీకు అవి రావు. ఆ యమము నియమే భావతత్వం మనకు కనిపిస్తుంది. ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకో, ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టు. ఏది వదిలిపెట్టాలో దాన్ని పట్టుకుంటున్నాం, ఏది పట్టుకోవాలో దాన్ని వదిలిపెడుతున్నాం. బాగా ఆలోచించాలి ఇక్కడ. ఏది పట్టుకోవాలో దాన్ని వదిలిపెట్టేస్తున్నాం, ఏది వదిలేదో దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. మరి ఏది వదలాలో ఏది పట్టుకోవాలో మహాత్ముల జీవిత విధానం అంతా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడేది ఆచార్య కిరణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క జీవిత విధానం. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన జీవిత విధానం మనల్ని, మన ప్రారంభ కర్మని అన్నిటిని విముక్తి చేస్తుంది. ఆయన జీవితాన్ని గ్రహించి దాన్ని మనసులో స్థిరంతం చేసుకొని ప్రయత్నం చేయగలిగితే. అందుకని ఇదే చెప్పాడు, ఇంక చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఆ పాపకర్మ మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నరోప గారు అంటే బాబు గురువు గారు ఎంతగా కష్టపడ్డారో దానిని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోవాలి. ఎలాగైనా సరే ముక్తి పొందాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అంటే ఏంటి, మార్పా గారు గురువు గారు ఎంత కష్టపడ్డాడో, ఎంత సాధన పెట్టాడో దానిని గుర్తు చేసుకోవాలి. అందుకే మనకు భాగవతం వచ్చిందండి, పెరిగి పురాణం అందుకే వచ్చింది, ఆల్వాల పురాణం అందుకే వచ్చిందండి. ఎందుకు మహాత్మ చరిత్ర పారాయణ చేయాలంటే ఇందుకోసమే. ఇదే విషయం మనకు గురుచరిత్రలో వస్తుంది. సాయం దేవుడు చెప్తాడు, ఆ గురు వ్యక్తికి విశేషం చెప్పండి, దాన్ని హృదయంలో స్థిరంగా చేసుకొని నేను మీ సేవ చేసుకుంటాను అంటాడు. గుర్తుందనుకుంటా గాంగాపూర్లో పరీక్ష చేస్తాడు సాయం దేవుడిని. చేసినప్పుడు గురుభక్తి ఎలా ఉంటుందో శ్రీగురుడు చెప్తాడు. అప్పుడు ఆ గురుభక్తి నిరసనంగా నాకేమైనా చెప్పండి, దానిని మనసులో స్థిరంగా ఉంచుకుంటాను, ఆ ఉంచుకొని నీ సేవ చేస్తానంటాడు. అప్పుడు ఫస్ట్ గురించి చెప్తాడు, ఫస్ట్ శిష్యుడి గురించి చెప్తాడు. అంటే ఏంటి,
ఎవరైతే గురుభక్తులు పొందాడో, ఎవరైతే సాధన చేశాడో వాడి యొక్క జీవిత గాథని మనం విని మననం చేసుకొని శ్రద్ధం చేసుకుంటే మనకు ధైర్యం వస్తుంది. అదే మాట నేను అది విని నేను ధైర్యం తెచ్చుకుని మీ సేవ చేస్తానంటాడు సాయం దేవుడు. అదేవిధంగా మిలారప్ప కూడా ధనోబ గారి యొక్క జీవిత విధానం తీసుకుని ధైర్యం తెచ్చుకొని నా మనసులో నేను దృఢంగా సాధనకి నేను ఉపక్రమిస్తాను అని నిశ్చయించుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి? మహాత్ముల చరిత్ర మన నిత్యము శ్రవణం చేయవలే. అందుకే భరద్వాజ మహర్షి గారు చివటమ్మ చరిత్ర ఇచ్చాడు. మరి చివటమ్మ చరిత్ర ఎలా ఎంతకండి? అది మనం గ్రహించగలిగితే ఆ చివటమ్మ కావచ్చు, ఆనందమయ్య కావచ్చు, అనసూయమాత కావచ్చు, రాకాడి బాబా కావచ్చు, మనవాడు వెంకటేశ్వర జీవిత విధానం, అందుకు మిలారప్ప చరిత్ర మనకి ఇస్తున్నాడు మాస్టర్ గారు. కాబట్టి మనం ఇప్పుడే జీవితంలో ధైర్యం సడలితే దీన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే మాస్టర్ ఎందుకు సత్సంగం ఇచ్చాడండి? ఆలోచించండి, ఎందుకు నిరంతర సత్సంగం ఇచ్చాడు? నిరంతర సత్సంగం వింటూ 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 మనల్ని చేసుకుంటూ ఉన్నప్పుడు మనసు వ్యతిరేక ఆలోచనకు వెళ్ళదు, నెగిటివ్ థింగ్స్ రావు, పాజిటివ్ థింగ్సే వస్తాయి. అందుకే సత్సంగం ఈరోజు విని చెప్పింది మళ్ళీ వింటూనే ఉండాల్సిందే. అది వినడం ఎంతమంది చేసుకుంటున్నాం మనం? ఇప్పుడు విన్నదే కదా అయిపోయింది. నిజంగా గంట వింటూ ఆ గంటలో మనం కనీసం 10 నిమిషాలను మనం బరికి ఎక్కిందని ఆలోచించడం లేదు, ఎవరు కూడా ఆలోచించడం లేదు. అందుకనే మన మనసు చంచలంగా ఉండడం. మనం 10 వాడేశాడు, కోపం చేసుకోబాకండి. అందుకే ఇక్కడ ఇచ్చాడు, ఆ యొక్క చరిత్ర తెలుసుకుని నా మనసుని చేసుకున్నా. ఆ మానసిక వైఖరితోనే నేను మట్టిని రాళ్ళని నా గుండెలో చేసుకుంటూ నిర్మాణం కొనసాగించా. మన ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ జారుతాం, మళ్ళా పైకి ఎక్కడానికి ప్రయత్నించి జారామే అని చతికిలు పడబాకండి. అదే వివేకానంద చెప్తాడు, కెరటం లేచి పడిందా, పడి లేచిందా, పడి లేచింది, లేచి పాడలేదు, పడి లేచింది. అది చూసా నేను. అంటే కింద పడ్డా కూడా అది లేచింది. దానికి కాసుకుంటే గడ్డి పరక శుభ్రంగా తుఫాను వరదల బారిని వంగిపోతుంది, అయిన తర్వాత మళ్ళీ లేస్తుంది. ఆ వరద బారినప్పుడు ఎలా ఉంటుంది దానికి? ఆ గురికి మట్టి వాసన, తోపుడు, ఎంత రాపిడి, ఆ గడ్డి పచ్చుకుంటుందా ఉండదు? మరి నిలబడిందా లేదా? నది ఎక్కడో పుడుతుంది, ఎన్ని అడవులు దాటుతుంది, ఎన్ని కొండలు దాటుతుంది, ఎన్ని రాళ్ళు దాటుతుంది. అది అడ్డు వచ్చి వెళ్ళిపోతుందా? లేదు, ఎక్కడ దారిని దాటి వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఎక్కడ అవకాశం ఉందో అది ఆ దారి చూసి వెళ్ళిపోతుంటుంది. అంటే అవకాశాలు మెండు ఉంటుంది అవకాశాలు, కానీ మనం అంట వెతుక్కోమను. దాని గమ్యం ఏంటి? నది గమ్యం అనంతమైన సముద్రం లయం కావాలి. ఇందులో ఈ దేహం, ఇందులో ఆత్మ అనుకోండి, అనంతమైన ఆకాశం లయం కావాలి. అది అనుకున్నాడు మిలారప్ప. ఎంత బాధపడినప్పటికీ కూడా నిర్మాణం కొనసాగించాడు. ఇంత లోపల అక్కడ మహా ఉపదేశ క్రతువు అని మళ్ళీ జరిగింది ఆయన ఉండే దగ్గరలో. అందులో గోపుడు నేను ఒక వస్తున్నాడు. ఈ చేయ పరిస్థితి చరిత్ర పడితేనే అంటే నీకు కాశ వచ్చింది, ఇంక చేయగలం. ఇదంతా వీడి జీవితం మారేనే ఉంది ప్రస్తుతానికి. చదివిలు పడతానే ఎవడో కూడా వస్తున్నాడు, నేను చేస్తాను పని, సరే ఆ పని చేస్తా ఉన్నాడు. అప్పుడు హుషారన్నమాట, వచ్చినాడు అని మళ్ళీ దగ్గర పడిపోతా ఉంటాను, మళ్ళీ ఇంకోటి పంపిస్తాడు, నీకు కదా నేను ఉంటాను, ఇంకోటి పంపిస్తాడు. మళ్ళా ఉపదేశ క్రతువు జరగడం ప్రారంభించింది. అప్పుడు గోపుడాన్ని వస్తున్నాడు. అప్పుడు గురుపత్ని బాగా ఉంది కదా, మళ్ళా వచ్చింది మిలారప్ప దగ్గరికి. అయినా మిగతా వాళ్ళతో పాటు నువ్వు కూడా పోయి కూర్చో అని గురుదక్షిణ అడతాడు కదా అని ఒక వైడూర్యం ఆయనకి వాడికి ఇచ్చింది. గురుదక్షిణ అడిగితే దీన్ని నువ్వు ఇప్పుడు గురుదక్షిణ అంటున్నాడు కదా, నువ్వు వీళ్ళు కడితే నువ్వు ఒప్పుకోకపోయా దక్షిణని, సరే అని
ఓడిరని అవగాహన ఇచ్చింది. అనుకున్నట్లే ఆయన గురుదక్షిణ ఏదని అడిగాడు. అప్పుడు ఈ వైడూర్యం వచ్చి అనిపించాడు. వీడికి ఎక్కడ ఈ వైడూర్యం, వీళ్ళు వదిలి పోరా, దెబ్బలు తిట్టా కూసిరా, ఇది ఎక్కడ దాన్ని అన్నాడు. చూడండి ఎట్లా ఉంటుందో. ఆ రక్తంతో వచ్చేవాళ్ళండి, ఆ పాప కూడంతా బయట పడిపోవాలి. ఇది ఎక్కడది అన్నాడు. తల ఇటు గీక్కున్నాడు, చూసినాడు. పవిత్రురాలని మీ భార్య ఇచ్చింది అన్నాడండి. అంటేనే పిలువైంది. ఆ పేరు దావమ్మ. పిలువన్నాడు. వీళ్ళ పోతన వచ్చిందట. వస్తేనే ఈ వైడూరు నీకు ఎక్కడిది? దామమ్మ మనకి వైడూరి ఎక్కడిది అన్నాడు. లాజిక్ చూడండి ఇక్కడ. మనకి వైడూరి ఎక్కడిది అన్నాడు. మనదంటే అప్పుడు ఎక్కడ సార్ ఆమెది కాదు కదా. మనదంటే ఏమిందే మంది అయిపోయింది కదా. ఆమె తెలియదు కదా, ఇంకా తెలియదు. ఆమె ఏం చేద్దంటే, అయ్యా ఈ వైడూరు మనది కాదు, నాది. నేను మన కలుపుకుంటాడు మీరా, ఇది నాది. మా అమ్మగారు ఇచ్చారు, నువ్వు కోపిస్తే వాళ్ళు తెలుసు. నువ్వు ఇప్పుడు తరివేస్తే దీని అమ్మ కూడా నాకు ఇచ్చారు వైడూర్యం. కాబట్టి ఇది మనది మాత్రం కాదు, ఇది నాది. అందుకని నేను వాడికి ఇచ్చాను. అది గురుదక్షిణగా మీరు తీసుకొని వాడు గురుదక్షించండి అన్నాడు. వెంటనే ఈ గోపిడి వాళ్ళు వచ్చారు కదా, మీరు కూడా అడగంటారా గురువు గారు అంటున్నది. వాళ్ళు అడగలుగుతారు వాళ్ళ ఈ కోపించి దగ్గర. వాళ్ళు ఇక విధి లేక ఆమె కూడా ధైర్యం లేక నిలబడి సై చూడండి సాంగ్ అంటున్నారు వాడు. ఏది ఈ గోపిడి అసలు దయ చూడండి అంటున్నారు. నువ్వు తెలివి తక్కువేదా దామమ్మ, నువ్వు ఇదే నా దాని అయినప్పుడు ఇంకా నాకే నీ వేరే వాళ్ళు ఎట్లా వస్తుంది? నువ్వు నా దాని అవుతుంది, పుట్టిని ఇక్కడ వచ్చేస్తుంది, మొత్తం సర్వస్సు నువ్వు నాకే. మరి నిధులు వస్తువుని ఎవరిగా? నాది. మరి మనది కాదంటే నువ్వు చేస్తా. మనం ఇప్పుడు రిటర్న్ చేస్తుంటాం కదా ఇంట్లో. నేను అనేవాడిని అప్పుడప్పుడు మా ఇళ్ళతో, ఇప్పుడు ఏదో బుద్ధి వస్తూ ఉండదు, ఎంత పొరపాటు చేసామని సంగతి. అంటే మరి మంత్రగాడ ఇదంతా ఇది మాది, అది ఆమెది కాడు కాదు, నీకేదో ఉంటే తీసుకురా అన్నాడు. అంటేనే ఆయన దగ్గర ఏముంది పాప, నా దగ్గర వస్తువు ఏమీ లేదు, ఆయన కనికరిస్తాడు అని దింపుడు కల ఆశ మాత్రం ఉన్నాయంట మిలాదొచ్చు. అయితే ఆశ ఉంది. ఇప్పుడు ఈ పని చేసినాడు కదా, ఈ పని వల్ల ఆయన కోపాన్ని పెంచడానికి నాకు విజయం వచ్చినట్టున్నాడు. ఎవరికి? మహాత్మా గారు కోపం రావడానికి దాంట్లో విజయం సంపాదించిన అని అనుకుంటున్నాడో లేదా అంటే వచ్చాడు, జుట్టు పట్టుకొని వచ్చాడు, కాలుతో కొట్టుకుంటూ ఫుట్బాల్లా కొట్టుకుంటూ కింద పడేసినాడు. వేస్తేనే మళ్ళా పైకి ఎత్తాడు, ఎత్తి దబక్కని కింద వేసినాడు. మొదలే గాయాలు, ఒళ్ళంతా పుండు, కాలుతో తనుకుంటా పోయా. మళ్ళా పైకి ఎత్తుకున్నాడు, డబ్బని కింద వేసినాడు. ఆ బలంగా పైకి తిరిగికి కింద పడ్డాడు. మళ్ళీ కర్ర పట్టెత్తుకున్నాడు. మళ్ళా కొట్టడానికి. చూడండి ఎంత హింస జరుగుతుంది ఇక్కడ. ఈ హింసలో నూలు పోగంతా మనకు లేదు, నూలు పోగు కూడా మనకు లేదు. మహానుభావుడు తట్టుకోలేవు నాకు తెలుసు. మరి ఆ మహానుభావుడు ఈ బాధంతా పెట్టకుండానే మనల్ని ఆయన దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన తర్వాత ఉన్నాడు, ఆయన దగ్గర ప్రేమ చూసుకొస్తున్నాడు. ఆ ప్రేమతత్వం ముందు మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా జరుగుతుంది ఇక్కడ. కాలుతో కొట్టాడు, ఇది చేసినాడు, గట్టిగా ఆపాడు. ఎంత గుడ్డ కూడా అలా ఈ పక్కన ఉండేవాడు గట్టిగా పట్టుకున్నాడు గురువు గారిని. ముదే దెబ్బలు సాగబోతాడేమో అనేసి
గట్టిగా గురుగారు పట్టుకున్నాడు. వెంటనే ఇతను భయపడి కిటికీలో దూకేశాడు. మెలారప్పగా పోయేసి, కానీ నా ప్రేమ మాత్రం లోతుగా గాయపడింది. ఏదో మాట అనొచ్చు కదా, మరి కొట్టిడి, దెబ్బలు కిందేస్తాడు, గాయమన్నా చూడబడలేదా? మరీ అంత నిర్ధయుడా అని అనిపించదండి. ఎంతగా మనసు లోతుగా గాయపడిందంటే, దాన్ని బట్టి లోతుగా పదం వాడాడు ఇక్కడ. అంటే ఎంతగా గాయపడి ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ లోతుగా గాయపడింది. ఈసారి మరి నిజంగానే ఆత్మహత్య చేసుకుని రక్షించుకున్నాడు. చచ్చిపోతే ఇంక లాభం లేదు, ఎందుకు వచ్చిన గొడవ? ముఖ్యంగా దేవుడు నాకు తీరా నాకపోతే పోని అంటే ఎంతగా మనసు గాయపడిందో. మళ్ళా వచ్చింది ఆ గురుపత్ని సానుభూతితో, మంత్రగాడ నువ్వు మరీ అంత నిరాశపడబాక, నిరాశపడబాక, ఇంకా తల దోతా ఉంది. తల చూడేప్పటికీ నువ్వే అని ప్రేమైన శిష్యుడివి, ఇంక బాధ పెడతాను అనుకుంటున్నావు. ఎంత చెప్పినా ఉండగలుగుతాం అసలు. ఒక్కసారి ఒక మాట అంటేనే మనం ఇంకా మూతి ముడుచుకునేస్తాం. నువ్వు బాగా చెప్పలేదన్నావు అనుకోండి, బాగా పని చేయలేదన్నావు అనుకోండి, అయిపోయాడు పని. ఆ మాటకే నేను బాగా చేశాను కదా, బాగా చేయంటున్నాడా అని కంప్లైంట్ ఇంకొకటి కదా. అటువంటిది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు పడే బాధల్లో మనది ఏమి లేదు. ఆమె గురించి ఓదార్చినప్పటికీ, సరే నీకు ఇంకెవరో గురువు దగ్గరికి వెళ్ళాలంటే చెప్పు, నేను నీకు కానుకలు అవి ఇస్తాను, దాన్ని తీసుకుని పోతువు కానీ అని ఇద్దరు కలుస్తూ ఏడుస్తూ కూర్చున్నారటండి. అంటే గురుపత్ని ఇప్పుడు ఆ వాళ్ళు ఇలా చేస్తారు, ఈ మాత్రం ఏం చేస్తారు పాపం. సో ఏమైనా ఓదార్చలు ఉన్నారు కదా, మరి ఓదార్పు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు ఓదార్చలు ఉన్నారు కానీ మనం పట్టించుకో. కనీసం మనకు ఓదార్పు ఉన్నాడు కదా అనే ఆలోచన కూడా మనకు ఉండదు. ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఒకడు ఉన్నాడు ఓదార్చాడు మనకి అనుకున్నప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. అది లేనప్పుడు అధైర్యపడతాం. అంటే ఉంటే అవసరం మర్చిపోతున్నాం. ఆ ఓదార్పు భక్తి ఒకడు ఉన్నాడు, ఆచార్య ఎకరా భరద్వాజ మహర్షి గారు, మనందరికీ కూడా. ఆయన ఓదార్పు ఉండాలని మనకు గుర్తు ఎలా అంటే మహాత్మ ఎదుటి కలవాల్సిందే. ఆ ఎదుటివాడి బాధ్యత అంటేనే ఆయన కళ్ళు చెమ్మగిలుతాయండి. మాస్టర్ గారి కళ్ళు ఎందుకు ఆయనకు అంత బాధ? మన బాధ చెప్పుకుంటే ఆయన కళ్ళు చెమ్మగిలుతున్నాయి. మనం బాధ మర్చిపోతాం, మనం గుర్తు చేస్తాడు, ఏమయ్యా పని జరిగిందని అంటాడు. మనం అంతటి ప్రేమమూర్తి ఓదార్పుమూర్తి మనం పక్కన పెట్టుకొని ఉన్నాం. అలాగే ఇది మా మెల్లరపుకి ఆ ధర్మపత్ని తోడుగా ఉంది. ఆ రోజు రాత్రంతా వీళ్ళు దుఃఖపడుతూ కూర్చున్నారు. తెల్లవారింది, సాయంకాలం అయింది. భర్తతో పాటు కలిసి చేసుకునే పూజ కూడా ఆమె మానుకుందట. అంటే తన దినచర్య కూడా అతని కోసం బిడ్డ బాధపడుతున్నాడే అని తన దైనందిన కార్యక్రమాలు కూడా మానుకునేసింది. అలా మానుకుంటానే, అంటే పనంతా మానుకొని నా కోసం కష్టపడుతున్నది ఏమనేటప్పుడు వాడికి ఎలా ఉంటుంది? మెల్లరపుకి కొంచెం ధైర్యం ఉంటుంది, సపోర్ట్ అన్నా ఉందనేసి. మరునాడు ఉదయం గురువుగారి దగ్గర నేను పిలుపుచ్చింది, తీసుకురావండి మెల్లారప్పని. తెల్లారింది. ఈరోజు బాధపడ్డారు, సాయంకాలం అయిపోయింది, సాయంకాలం పూజ కూడా మానుకునేసింది, పక్క రోజు పంపించుకున్నారు. కానీ ఉపదేశం ఎవడు ఇస్తాడని మాత్రం ఇది నమ్మకంలే. ఉపదేశం కానే కాదు. ఆయన ఎందుకు పిలిపించాడంటే అంటున్నాడు, నా పట్ల నీకు గల ప్రేమ దేశంగా మారిందా? టెస్ట్ చేశాడనమాట. అంటే నీకు విశ్వాసం సడలిందా? ఇంతవరకు నా మీద ప్రేమ ఉన్నావు, అది ద్వేషంగా మారిందా? దాని గురించినాడు అయ్యగారు. ఉపదేశం కూడా కాదు, నువ్వు చలించకుండా ఉన్నావా, నిశ్చలంగా ఉన్నావా, లేదా చలిస్తున్నావా? ఆయనకి అంటున్నాడు, నేను చేసిన పాపకర్మలే నన్ను ఇలా
కుట్టి గడుపుతున్నాయి. నేను ఉపదేశం పొందకుండా నాకే అది అడ్డు తగులుతున్నాయి. దాని గురించి నేను పశ్చాత్తాపడుతున్నా అని చెప్తున్నప్పుడు కళ్ళలో నీరు నిలబడలేదు. చెప్తున్న గురువు గారికి, నేను పాపకర్మలే, మీరు ఉపదేశం ఇవ్వకుండా అదే అడ్డుపడుతున్నాయి. మీ తప్పేం లేదనా కదా దీని అర్థం? అంటే విశ్వాసం ఉన్నట్టే కదా, ద్వేషంగా మారలేదు కదా. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది కూడా, మనకి ఎందుకు మంచి జరగలేదు, ఎందుకు మనం అనుకున్న పని జరగడం లేదు అంటే మన పాప కర్మలే అది జరగనీయకుండా చేస్తుంది అనుకున్నప్పుడు ఇతరులను ఎవరిని నిందించము. పెద్ద డోస్ అంటే ప్రతి ఒక్కటికి కూడా మనకి మంచికైనా చెడుకైనా మన ప్రారంధ కర్మలే అని చెబుతున్నప్పుడు ఇంత బాధపడి బాగని ఇంత బాధపడుతూ కూడా ఒప్పుకుంటున్నాడు సారా. ఆ ఒప్పుకున్నప్పుడు అంటది కళ్ళు పడిపోతుందండి, కాలిపోతుంది అంతే. ఆ దుఃఖం లోపల ఉంటుంది కదా, ఇంకా మన బాధ అంతా ఆ కంటిని వచ్చేస్తే ఫ్రీ అయిపోతాం. అట్లా ఇతనికి ఆ మొత్తం కాలిపోతున్నప్పుడు ఏంటి అలా ఏడుస్తూ నన్ను కించపరుస్తున్నావా అని అడిగాడు. అలా ఏడుస్తూ నన్ను కించపరుస్తున్నావా అంటే గురువునే కించపరుస్తున్నాను, గురువుని అవమానిస్తున్నావా అంటే నేను ఏమి చేయలేదు నువ్వు ఏడుస్తున్నావా, దాని అర్థమనే కదండి. నువ్వు ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటి, నీకేం చేయలేదనే కదా, అంటే నీ పట్ల నాకు ప్రేమ లేదనే కదా, అంటే నువ్వు నా పట్ల శంకిస్తున్నావా అన్నప్పుడు మనం ఆలోచించుకోవాలండి. చాలా బాగా తీవ్రంగా ఆలోచించుకోవాలి. మనం ఏమి జరగలేదని బాధపడడం ఆయన అగౌరవపరిచినట్టు, అంటే ఆయన ఏమి చేయలేడనే కదా మన ముందు ఉద్దేశం. ఆయన ఏం చేయలేడని నీ ఉద్దేశం, అంతే మన ఉద్దేశం అంతే కదా. నువ్వేం చేయలేకపోతున్నావు అని ఉద్దేశం అవునా కాదా? కాదా చెప్పండి. బాధని భగవంతుని దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాడు అనుకోవచ్చు కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు ఆ మాట అన్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కళ్ళు నీకు వస్తున్నాయి, విశ్వాసం సడలిందా, ద్వేషంగా మారిందా, మారినప్పుడు కంటెంట్ కూడా రాకూడదు. అది ఎట్లా వస్తుంది రాకుండా ఉంటాయంటే ఆప్యాయంగా ఉండే వాళ్ళ దగ్గర చూసినప్పుడు కూడా బాధ చెప్తే, ఇక్కడ ఆప్యాయము ప్రేమ కాదు, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది, నిన్న నా పట్ల నీకు ఇప్పుడు ప్రేమ ద్వేషంగా మారిందా అన్నప్పుడు ఏం చెప్పాడు, నా పాపకర్మలే అది నీకు చెప్పకుండా అడ్డుపడుతున్నాయి అంటే నా పాపకు ఎంతగా చేశాను, దుఃఖపడుతున్నాడు, దాని గురించి పశ్చాత్తాపడుతున్నాను అనుకున్నప్పుడు లోపల బాగా ఉబి కంటి వచ్చేసింది. వస్తేనే ఏమంటాడు, మళ్ళా సరి చేస్తున్నాడు, నన్ను అవమానిస్తాను. నువ్వు పశ్చాత్తాపడితే ఇలా రాకూడదు, కట్టిన రాకూడదు, కంటిని చుక్క పెట్టకూడదు. చివటం అంటుంది కదా, ఆడది కంటిని చుక్క పెట్టకూడదే అని అంటారు. ఎందుకంటే దాన్ని ఆడది కంట నీరు పెట్టకూడదు ఇంట్లో ఉంటే, ఎందుకన్నా దాన్ని అంటే బాధ అనేది ఇంట్లో ఉండకూడదు, ఆ బాధ ఆ పరిసరాలంతా కూడా ఇబ్బంది పెడుతుంది అనే ఉద్దేశంతో చెబుతామన్నారు కదండి. మనకు ప్రేమతో మనం కల్పించుకున్నట్టు ఇవన్నీ కూడా నాకు ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ కక్కేసామండి. ఇక్కడ సాధనా పరంగా మనం చూసుకుంటున్నాం. సాధనా పరంగా ఉన్నప్పుడు వాడు ధైర్యంగా ఉంటాడు అంతే. ఇప్పుడు మిరారం పోసినే మంది కూడా దాని చేస్తున్నాడు, అది కూడా తప్పు, నువ్వు నా గౌరవపరుస్తున్నావు. ఇప్పుడు అనవసరంగా వచ్చి, ఇప్పుడు నేను వచ్చే సాగరికి వచ్చా, వెళ్ళా పోయి బోరు ఏడస్తా కూర్చున్నా, మీరు వచ్చారనుకోండి ఏమనుకుంటారా, సారీ ఇబ్బంది పెట్టారు ఇవన్నీ అనుకుంటారు అనుకోండి కదా. అనుకున్నప్పుడు ఆ సారి మీద గౌరవం తగ్గుదా? ఇప్పుడు అందరూ ఉన్నారు అక్కడ, అందరూ ఉన్నప్పుడు నువ్వు ఏడస్తా కూర్చుంటివి, కూర్చున్నప్పుడు నన్ను అగౌరవం అవుతుందా కాదా కొంచెం మనం ఆలోచించుకోవాలండి. మెల్లారక పొజిషన్ మనం ఆలోచించుకోవాలి, మార్పగారి పొజిషన్ మనం ఆలోచించుకోవాలి. గురువుగారు ఎప్పుడైతే
నువ్వు నాకు కిందపరుస్తున్నావా అంటేనే ఆ గది నుంచి బయటపడిపోయాడు. బయటపడితే ఆలోచించాడు, నా ఒక పైసా కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ, ఇతనికి ఏమి ఇవ్వకపోతే, గురించి ఇవ్వకపోతే నేను ఉపదేశం పొందలేను. ఎందుకంటే ఆ సాంప్రదాయం అటువంటిది. గురు సాంప్రదాయం అంటే అది అనాదిగా వచ్చేది. ఈ సత్సాంప్రదాయం అంటే సదాచారం అండి. సదాచారం అంటే అనాదిగా వస్తున్న ఆచారమే. ఏదైనా వస్తువు కావాలంటే దాని దగ్గర పైకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అంతే. నీకు ఉపదేశం కావాలంటే ఉపదేశం సమర్పించుకోవాలి అంతే. అది ఆ సాంప్రదాయం. మరి ఆడప్పుడు ఏమీ లేకుండా, చేతులు ఏమీ లేకుండా ఉంటే నేను ఈ పాపకర్మం వల్ల వచ్చి నేను చనిపోతాను. ఉపదేశం పొందప్పుడే నా జీవితం రాలిపోతుంది. ఇంక జీవితానికి ఇంక సార్థకత అనేది లేదు. ఇంకా మనసు ఉన్నటువంటి అంతరం అనుకుంటా అది తట్లాపుతండి, వెళ్ళిపో 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 అంటూ ఉంటుంది. అంటే ఇంక తడప ఆలోచించు, పో ఏదైనా పని చేసుకో, డబ్బు సంపాదించు, దక్షిణ తీసుకుంటురా, అటెండ్ చెయ్యి, ఇటెండ్ చెయ్యి, లేకపోతే ఇంకో మార్గం వెతుక్కో, లేకపోతే ఎవరైనా ఉదయం కానీ వెళ్ళు 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 వెళ్ళని ఆ ఒక్క క్షణం అనిపిస్తుంది. మనకు కూడా జీవితంలో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ జన్మ మనకు వదిలే, నాకని చెప్పుకుంటా. నాకు అనిపించింది, ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి రాలిపోతామా, ఎప్పుడెప్పుడు చేరిపోతామా అని అనిపించింది. అనిపిస్తూనే ఉంది కూడా. అదే ఇది బిలాల్ అనిపిస్తుంది అన్నమాట. వెళ్తా వెళ్ళు 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 అనింది. సరే, ఇంట్లో నుండి ఏమి తీసుకోకుండా, ఆమెకు చెప్పకుండా, గురుపతి కూడా చెప్పకుండా బయలుదేరేశాడు. 4 మైళ్ళు వెళ్ళాడు సార్. వెళ్ళిపోతే ఆలోచించాడు, నా పట్ల ఇంత ప్రేమగా ఉండింది ఆమె చెప్పకుండా వచ్చేసాను నేను. ఆయన ఎంత బాధపడతా ఉంటుంది. నేను చనిపోలేకున్నప్పుడు కూడా నాకు ఓదార్పు వచ్చింది కదా, మరి ఆమె చెప్పకుండా వచ్చేసాను. ఆయన బాధపడుతూ ఇంకా 4 మైళ్ళు చేశాడు. ఇంకా ఆ ఊళ్ళో కాస్త భిక్షం ఎత్తుకొని పాత్రలు తీసుకొని అవి వండుకొని తినేసి అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. వాడు ప్రారంభమే, ఏరా కుర్రవాడుగా ఉండవు, ఇలా భిక్షం ఎత్తుకుంటున్నాయారా, ఏ పనిపాటు చేసుకోకూడదా, అది లేకపోతే ఏదో 4 పుస్తకాలు చదివి మంచి మాటలు చెప్పి ఉపన్యాసం చెప్తాం, సత్సంగం ఉపన్యాసాలు చెప్పి ఉపన్యాసాలు చెప్పి దానివల్ల నువ్వు భిక్ష సంపాదించుకోవచ్చు కదరా, అనవసరంగా భిక్ష తీసుకుంటున్నావు, ఏదో పని చేసి ఆహారం తినచ్చు కదా ఆయన ఉద్దేశం. నువ్వు యువకుడుగా ఉండేవాడినప్పటికీ సరే, నీకేం చేత కాకపోతే మా ఇంటికి రా, పుస్తకాలు మంచి పుస్తకాలు చదివి నాకు వినిపించు, నీకు అన్నం పెడతా. సరే కదా, బాగుంది అనుకుని వాళ్ళ ఇంటికి పోయాడు. వాడికి మంచి పుస్తకాలు ఉంటాయి, పుస్తకం ఇస్తే ఆ పుస్తకాలు చదివి వినిపించాడు. ఆ పుస్తకం ఏంటంటే భావాతీత జ్ఞానం సార్. భావాతీత జ్ఞానం అనే పుస్తకం. అంటే మాస్టర్ గారు దీన్ని కూడా నేర్పి మహేష్ కానీ ఉండొచ్చేమో బహుశా. ఆ పుస్తకాన్ని చదువుతూ వినిపిస్తుంటే అందులో ఒక పైసా కూడా లేని ఋషి, దమ్మి లేని ఒక ఋషి జ్ఞానం కోసంగా తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చిందట. తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చిందట. వీరైతే ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట ఆ కథలో. అప్పుడు ఆయనతో పోల్చుకున్నాడు ఈయన, ఎలాగట్టున్నాడు, మనం శరీరం ఇస్తా అనుకుంటాడు జ్ఞానం కోసంగా, మన ఈ శరీరం దెబ్బలు అనేది పారిపోయి వస్తాడమే. కొద్దిగా ఆలోచించాలి మనం. ఆ ఋషి జ్ఞానం కోసంగా శరీరాన్ని అమ్మడానికి వచ్చాడట. అంటే బానిస అవ్వడము, లేకపోతే ఇంకోటి చేయడము, ఏదో ఒకటి ఉంటుంది. కానీ నేనే పారిపోయి వచ్చేసానే అని ఆలోచన మెదింది. అంటే ఆ వ్యక్తి ప్రారంభంలో కొంచెం మంచి చేసి ఉంటాడు కదా, ఆ వ్యక్తి రూపంలో హెచ్చరిక, ఆ గ్రంథ రూపంలో ఇంకొక హెచ్చరిక. వెంటనే పోల్ చూసుకొని ఆయన అనుభవించిన దాంట్లో నా బాధ ఒక లెక్క అనుకున్నాడంటే, ఆయన అనిపించిన దాంట్లో ఇదొక బాధ లెక్క అనుకున్నాడు. ఇదే చెప్పడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉండొచ్చేమో కానీ తులసీదాస్ దగ్గర జరుగుతుందండి. తులసీదాస్ దగ్గరికి వాళ్ళు పేదవాళ్ళు, దాదాపు
తొలిసారికి గొప్ప ఒక వ్యక్తి వస్తాడు, కబీర్ దాస్ ఎవరో జ్ఞానం వస్తాడు. వచ్చినప్పుడు ఇంట్లో ఏ వస్తువు ఉండదు, అంటే అతిథికి మద్దతు చేయడానికి. చేయనప్పుడు ఈయన కూర్చొని సతంగా చెప్పుకుంటా కూర్చున్నా. ఎవరు ఆ వచ్చిన ఆయన తులసిదాసు. ఇంట్లో ఏమీ లేకపోయా, భార్య ఏం చేసేది ఉన్నాడు. ఈయన పోయింది ఒక అంగట్లో అడగడానికి. అప్పు అడగడానికి పోయినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే అసభ్యకరమైన ఒక మాట అన్నాడు. దానికి ఆమె ఒప్పుకున్నది. అంటే ఈ శరీరాన్ని కోరాడు, అట్లా చెప్పుకుంటాం. ఒకరోజు మా నాయన ఉండు, నీకు వస్తువులు ఇస్తా అన్నాడు. సరే ఒప్పుకున్నది. ఒప్పుకున్నది. తర్వాత అతిథి మర్యాద చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చేవాడు అడిగాడు, తెచ్చేవాడు అడిగాడు భర్త. ఫలానా చెప్పాడు అన్నాడు. తుడుకోబోతాడు. తుచ్చమైన శరీరం కోసం, ఈ ఒక్క శరీరం కోసంగా ఒక్క శరీరం ఇస్తేనే అంటే అతి సత్కర్మ చేసి పుణ్యం వచ్చిందే అది అంటాడు. అంటేనే తల తడతానే పెద్ద వాన గుడి పట్టు దొరుకుపోతాడు భార్యకి. ఎవరికి? ఆ వయసుడికి. తల తీసిన తర్వాత ఈ వానలో ఎట్టు వచ్చా ఉంటాడు, నా భర్త తీసుకొచ్చి అంటాడు ఆయన. అప్పుడు చెప్పేటప్పటికీ ఆ వైశ్యుడు కాళ్ళని పడతాడు, జ్ఞానదేవం అవుతాడు. అంటే ఎందుకు చెప్పుకుంటానంటే తన శరీరం అమ్ముకోవడానికి జ్ఞానం కోసం వచ్చినారు. అదే తులసిదేవి భార్య కూడా అతిథి మర్యాద చేయకపోతే పాపం మూట అంటగట్ట వస్తుందని చెప్పేసి తన శరీరాన్ని పణంగా పెట్టిందా లేదా అని చెప్పడానికి ఉద్దేశం అండి ఇక్కడ. మరి వాడు పడ్డ కష్టాల్లో నేనైతే కష్టపడ్డాను, నా చాలా చిన్నది కదా అని మెల్లారైతే అన్నాడండి. ఆయన పడ్డ కష్టాలే ఇంక మనం ఎంత కలుపుకోవాలి? ఒకటి చీపు అంటేనే ఇప్పటికీ గుండెల్లో గుణపంలాగా ఉండాలి. మరి మనం సాధకుడు అనుకునే భ్రాంతిలో మనం ఉంటున్నాం. అది ఎంతవరకు సబమని మనం ఆలోచించాలి ఇక్కడ. అయిన తర్వాత మళ్ళా గురువుగారి బలం ఆయన ఎప్పటికైనా సరే నాకు ఉపదేశం చేస్తాడు, చివరికి ఆయన ఉపదేశం ఇస్తాడేమో అని, అదికాక గురువుని మెదడడానికి నాకు సహాయపడతాడేమో, ఏదో ఒకటి ఆయన ఇవ్వడం అని ఇవ్వాలి, ఇంకో సహాయం చేస్తాడేమో అని వెనుదిరిగి మళ్ళా గురువుగారి దగ్గరికి ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. అప్పుడంతా ఖాళీ నడకండి, రాత్రి పగల దారి ఇల్లు వంటుందా, కొంటలు పుట్టలు రాళ్ళు రెప్పలు మొదలే గాయంతో ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అంటే ఒక గ్రంథ సద్గంధం వల్ల ఎంతటి జ్ఞానోదయం కలుగుతుంది. అందుకు మాస్టర్ గారు సద్గంధాలు చదవంటారా అని చెప్పడం. ఎందుకు మంచి పుస్తకాలు చదవమంటే ఎందుకు, అందుకని మాస్టర్ గారు దాదాపు 30-32 గ్రంథాలు మనకు ఇచ్చాడు. మరి అది రోజు నిరంతరం మనం చేసుకుంటున్నప్పుడు మనలో కూడా అధైర్యం అనేది వెళ్ళిపోతుంది, ధైర్యం అనేది నింపబడుతుంది. ఆ ధైర్యంతో మన ప్రారంధాన్ని సంతోషంతో భరించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆరంభపడ్డ కష్టాల్లో మనకు ఏ కష్టమూ లేదు, ఏది లేదు. సులభంగా పాయసం వడ్డించి పెట్టాడు వరదాస్ మాస్టర్ గారు. జుర్రుకోడరు అంటున్నాడు, ఎంతో కష్టపడి పాయసాన్ని తయారు చేశాడు. ఆ పాయసంలో రకరకాల సుగంధ ద్రవ్యాలు వేశాడు. మరి జురుకోవడమా మరొక బస్సుకోవడమా అనేది మన నిర్ణయానికి వదిలేశాడు. అంటే తిరిగి భూమి గుండ్రంగా అని చెప్పేసి మళ్ళా మెల్లరప్ప అక్కడికే వెళ్ళాడు. ఎనిమిది పారిపోయినా మళ్ళా తిరిగి ఇక్కడికి రావాల్సింది. ఇదే మన చివరి గమ్యం అని గుర్తించుకోవడానికి ఈరోజు సత్సంగం మనకెంతో ఉపయోగపడింది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय.